నమస్తే. గత 2 రోజులుగా పాడి కౌశిక్ రెడ్డి అలాగే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఇద్దరి మధ్యలో మాటల తూటాలు పేలుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇదే నేపథ్యంలో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 10 మంది ఎమ్మెల్యేల పైన మరి పాడి కౌశిక్ రెడ్డి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. పార్టీ మారినటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా 10 మంది ఎమ్మెల్యేలు నేను పంపించేటువంటి చీరే గాజులు వేసుకోవాలని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారాన్ని కలిగిస్తున్నటువంటి సందర్భం. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మహిళా మనులంతా మహిళా నేతలంతా ఇప్పటికే నిన్న తెలంగాణ భవన్ ఏదైతే ఉందో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం హైదరాబాద్లో ఉన్నటువంటి కార్యాలయాన్ని ముట్టడికి ప్రయత్నించడం జరిగింది. ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి ఇమ్మీడియట్గా మహిళలకు క్షమాపణ చెప్పాలి, మహిళలను ఉద్దేశిస్తూ మహిళలను కించపరిచే విధంగా చీర గాజులని అవమానించేటువంటి తీరుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి నిన్న మహిళలంతా రోడ్ల మీదకి ఎక్కినటువంటి సందర్భాన్ని కూడా చూడడం జరిగింది. అంతేగాక నిన్న ఒక ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర అలాగే అరకపూడి గాంధీ ఇంటి దగ్గర ఒక గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితులను మనం చూసుకోవడం జరిగింది. ఒక పక్కన కౌశిక్ రెడ్డి తొడగొట్టడం, ఇంకొక పక్కన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ సైతం కూడా నేనేం తక్కువ కాదన్నట్టుగా ఆయన సైతం వార్నింగ్లు ఇవ్వడం, మరి అంతా కూడా ఒక రకమైనటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితి. అయితే ఈరోజు జరిగినటువంటి సంఘటన ఎందుకు ఈ విషయం చెప్పుకోవాల్సి వస్తుందంటే కౌశిక్ రెడ్డికి బిగ్ షాకు ఈ ఎమ్మెల్యే పదవి గోవిందా అన్నటువంటిది. ఈరోజు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఈరోజు నేరుగా స్పీకర్ గడ్డం ప్రసాద్కి వాళ్ళు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గడ్డం ప్రసాద్కి వినతి పత్రం ఇచ్చి దాంట్లో క్లియర్ కట్గా పేర్కొనడం జరిగింది. ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలి, పాడి కౌశిక్ రెడ్డి మమ్మల్ని అవమానించడం జరిగింది కాబట్టి మహిళలను అవమానించేటువంటి తీరుగా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక మహిళలను అవమానించేటువంటి తీరుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు కాబట్టి ఇమ్మీడియట్గా ఆయనను సస్పెండ్ చేయాలి, ఆయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళు ఈరోజు స్పీకర్ గడ్డం ప్రసాద్కి అయితే ఒక లెటర్ అయితే ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా ఈయన పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మహిళల పట్ల నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉన్నాడు. ఇమ్మీడియట్గా ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ ఫిర్యాదులో పేర్కొన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అయితే దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటిదంటే గతంలో మహిళలు అవమానించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలను సైతం దాంట్లో క్లియర్ కట్గా వాళ్ళు ఇచ్చినటువంటి వినతి పత్రంలో పేర్కొనడం జరిగింది. ఏమని, గతంలో తెలంగాణ గవర్నర్గా తమిళిసై ఒక మహిళ తమిళిసై తెలంగాణలో గవర్నర్గా పనిచేస్తున్నటువంటి దశలో గవర్నర్ను సైతం కూడా విమర్శించినటువంటి చరిత్ర పాడి కౌశిక్ రెడ్డిది. ఆమె ఒక మహిళ, ఆమె గవర్నర్ హోదాలో ఉంది, ఆమెను కూడా అవమానించిండు. నిండు శాసనసభలో మంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక గిరిజన మహిళ సీతక్క పైన కూడా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డి ముఖ్యంగా మహిళలను అవమానించేటువంటి తీరుగా చాలా సందర్భాల్లో ప్రవర్తిస్తూ ఉన్నాడు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి వ్యక్తి రాజ్యాంగ విలువలను పాటించకుండా పూర్తిగా మహిళలనే టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ యొక్క లెటర్లో పొందుపరచడం జరిగింది. అంతేకాకుండా గడ్డం ప్రసాద్ ఎవరైతే స్పీకర్గా ఉన్నారో ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి దశలోనే ఒక పక్కన శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే సైతం ఆ యొక్క మాటలకు అడ్డు తలగడం, స్పీకర్ని పదే విసిగించినటువంటి సందర్భాలని మనం మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భాల్లో చూడడం జరిగింది. అంటే స్పీకర్కి ఒక కోపం తెప్పించేటువంటి విధంగా, ఒక చిరాకు తెప్పించేటువంటి విధంగా ఆయన యొక్క ప్రవర్తన అసెంబ్లీలో కూడా చూడడం జరిగింది. వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఇప్పుడున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఇక్కడ స్పీకర్ ఈయన పైన చర్యలు తీసుకునేందుకు
సిద్ధపడుతున్నాడని చెప్పేసి మనకున్నటువంటి సమాచారం. ఏదేమైనప్పటికీ కూడా గతంలో సైతం ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, అలాగే సంపత్ కుమార్, వీళ్ళు కూడా కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే వాళ్ళని మొత్తం అసెంబ్లీకి రానియకుండానే మొత్తం సస్పెండ్ చేయడం జరిగింది. అటువంటి ఆ పరిణామమే మరోసారి పాడి కౌశిక్ రెడ్డికి తలగబోతుందన్నట్టు తెలుస్తూ ఉంది. ఈ చీరల గాజుల యొక్క అంశమే కాదు, ఇంకా ఆయన ఏం చేయడం జరిగింది, వ్యక్తుల మధ్యలో ప్రాంతాల మధ్యలో ఓ ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం సృష్టించేందుకు ప్రాంతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టి ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి విధంగా ఆంధ్ర తెలంగాణ అన్నటువంటి అంశం, మరో పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాన్ని మరోసారి తెర మీదకి తీసుకురావడం జరిగింది. రాజకీయ లబ్ధి కోసం సెంటిమెంట్ని మరొకసారి ప్రాంతాల మధ్యలో విభేదాలు తీసుకొని వచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన వ్యాఖ్యలు చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మరి బగ్గుమంటా ఉన్నారు. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు దాటిపోయింది. మరి ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క సెంటిమెంట్ను రగిల్చి మా మధ్యలో చిచ్చులు పెట్టేందుకు పాడి కౌశిక్ రెడ్డి ఎవరు, ఇక్కడ సెటిలర్లే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు ఈ యొక్క సిటీ ప్రాంతంలో రావడం జరిగింది. కానీ ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి అవమానించేటువంటి తీరుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అనేది ఆంధ్ర సెటిలర్ కావచ్చు, మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు, హైదరాబాద్లో స్థిరపడ్డటువంటి వాళ్ళందరూ కూడా బగ్గుమంటా ఉన్నారు. ఈ అంశాన్ని కూడా దాంట్లో ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ఆ లేఖ సంబంధించింది కనుక మనం ఒకసారి కనుక చూసినట్టయితే ఉంటే దాంట్లో క్లియర్ కట్గా కూడా ఆ లెటర్లో ఇదే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి భవానీ రెడ్డి కావచ్చు, మరొక పక్కన కల్వ సుజాత, ఇట్లాంటి బండ్రు శోభరాణి, వీళ్ళందరూ కూడా ఫిర్యాదు చేసినటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ స్పీకర్ గడ్డం ప్రసాద్కి కలిసి ఈ యొక్క లేఖను ఇవ్వడం జరిగింది. ఈ లేఖలో ఉన్నటువంటి ఈ పొందుపరిచినటువంటి అంశాలను కనుక చూసినట్టయితే ఉంటే, గౌరవనీయులైన తెలంగాణ శాసనసభ స్పీకర్ గారికి నమస్కారాలు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఒక అలవాటు పడ్డ నేరస్తుడిలాగా ప్రవర్తిస్తున్న హుజురాబాద్ ఎమ్మెల్యే శ్రీ పాడి కౌశిక్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి. దీన్ని స్పష్టంగా ఈ విషయంలోనే పొందుపరచడం జరిగింది. విద్వేషాలు రెచ్చగొడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఒక నేరస్తుడిలాగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఆయన పైన ఇమ్మీడియట్గా అనర్హత వేటు వేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడంతో పాటు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మొన్న 10వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు గాజులు చీరలు పంపుతున్నానంటూ వాటిని ప్రదర్శించారు. ఇది తెలంగాణలో మహిళలను అత్యంత అగౌరవపరిచేలా ఉంది. మహిళల సాంప్రదాయమైన గాజులు చీరలను ప్రదర్శిస్తూ రాజకీయాలు మాట్లాడుతూ తాను చేసిన ప్రసంగాలు మహిళా లోకాన్ని తీవ్రంగా అవహేళన చేసే విధంగా ఉంది. ఇది తెలంగాణ మహిళా లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక రాజకీయ వేదికపై రాష్ట్రంలో సగానికి పైగా ఉన్న మహిళా లోకాన్ని అవమానపరిచేలా కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం. ఆయనకు మహిళల పట్ల, రాజ్యాంగం పట్ల, చట్టాల పట్ల, సమాజం పట్ల కనీసం గౌరవం కూడా లేకుండా పోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సమయంలో తన ఓటమి ఖాయమని తెలుసుకున్న కౌశిక్ రెడ్డి తన భార్య, బిడ్డతో మాట్లాడించి కౌశిక్ రెడ్డిని గెలిపించకపోతే మేమే ఆత్మహత్య చేసుకుంటాం, మా శవయాత్రలో పాల్గొనంటూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసిన ఓటర్లను బ్లాక్మెయిల్ చేసి గెలిచారు. అంతకుముందు బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా కేసీఆర్ కౌశిక్ రెడ్డి పేరును ప్రతిపాదిస్తే అప్పటి గవర్నర్ శ్రీమతి తమిళసై పెండింగ్లో పెట్టినటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క లెటర్లో పొందుపరిచినటువంటి పరిస్థితిని అయితే చూసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ అన్నింటిని కూడా గతంలో ఎమ్మెల్యే గెలిచేందుకు పాడి కౌశిక్ రెడ్డి వాళ్ళ యొక్క భార్యను, వాళ్ళ యొక్క కూతురుని అడ్డం పెట్టుకొని నా యొక్క గెలుపు యాత్ర విజయయాత్రలో ఉంటారా, లేకపోతే నా శవయాత్రకు రండి, నాకు ఒకవేళ కనుక మీరు గెలుపుని ఇవ్వకుంటే అని చెప్పేసి ఒక బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయడం జరిగింది. అంతేకాకుండా మరొక పక్కన తమిళిసై అప్పటి ఏదైతే కౌశిక్ రెడ్డి పేరును ఎమ్మెల్సీ కోటాలో ఆయన యొక్క పేరును కేసీఆర్ ప్రతిపాదించినటువంటి దశలో మరి ఆమె పెండింగ్లో పెట్టడం జరిగింది. గవర్నర్ పెండింగ్లో పెట్టినటువంటి దశలో ఆమె సంబంధించినటువంటి ఆమె పైన కూడా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. వీటన్నిటి కూడా ఈ యొక్క లెటర్లో పొందుపరచడం జరిగింది. ఇమ్మీడియట్లీగా ఇట్లాంటి మహిళలను అవమానించేటువంటి తీరుగా ప్రవర్తించినటువంటి ఈ వ్యక్తిని ఖచ్చితంగా కూడా మరి ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముందుగా
మహిళా లోకాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళలంతా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడతా ఉంది. వీటన్నిటిపైన మరి స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం అయితే కనపడతా ఉంది. గతంలో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సైతం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేల పైన గతంలో అనర్హత వేటు వేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూసుకోవచ్చు. మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో సహచర ఎమ్మెల్యేల పట్ల కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇలా నేరపూరిత ఆలోచనలు నేరపూరిత వ్యవహారాలు ఉన్న పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమాజానికి మంచిది కాదు. అందువల్ల ఆయన వ్యవహారాలను పరిగణలోకి తీసుకొని ఆయనను శాసనసభ సభ్యత్వం నుంచి తొలగించి చట్టసభల గౌరవాన్ని కాపాడాలని చెప్పేసి మొత్తానికైతే మహిళలంతా కూడా ఆ యొక్క పాడి కౌశిక్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా వాళ్ళ యొక్క డిమాండ్ను అక్కడ స్పీకర్ దగ్గర పెట్టినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడతా ఉంది. చీర గాజులకు సంబంధించినటువంటి అంశాన్ని వాళ్ళు పదే పదే మహిళలంతా కూడా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం. గత కొద్ది రోజులుగా కేటీఆర్ మనసులో పడాలనో కేసీఆర్ మనసులో పడాలనో లేకపోతుంటే నేనే పార్టీలో తోపు అనో నోరు ఉంది కదా నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నడుస్తుంది అన్నటువంటి ఏదైతే విర్రవీగినటువంటి పాడి కౌశిక్ రెడ్డి రానున్నటువంటి రోజులలో ఖచ్చితంగా స్పీకర్ ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం కనపడతా ఉంది. నిన్న ఇదే సంబంధించినటువంటి అంశం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పటికీ ఈ అంశం పైన కూడా మాట్లాడడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా ఈ విషయం పట్ల పార్టీ మారినటువంటి ఫిరాయింపు ఎమ్మెల్యేల పట్ల పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యల పట్ల సీరియస్గా ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. గతంలో కూడా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు చాలామంది బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వెళ్ళడం జరిగింది. అప్పుడు లేనటువంటి అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది ప్రధానమైనటువంటి టాపిక్. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నటువంటి అంశం ఏంటంటే మా యొక్క ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పేసి చెప్పడంతో మేము అలర్ట్ అయి తీసుకోవడం జరిగిందని చెప్పేసి చెప్పడంతో పాటు రెండో అంశం ఏమని చెప్తా ఉన్నారంటే ఇది ఏదైతే ఈ యొక్క వివాదం చెలరేగిందో ఎక్కడైతే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి సంబంధించినటువంటి అంశంలో ఆయనే స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది. నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీలో చేరింది అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తూ ఉంటే లేదు ఇంకా నేను అఫీషియల్గా ఆ యొక్క కండువ కప్పుకోలేదు నేను పార్టీలో చేరలేదు అనేది ఒక రకంగా ఆయన చెప్తా ఉన్నాడు. సరే ఇది ఒరిజినల్గా ఆయన చేరినప్పటికీ కూడా మరి ఆయన కొంత యూటర్న్ తీసుకోవడం జరిగింది. ఇదే తీసుకున్నటువంటి దశలో పాడి కౌశిక్ రెడ్డి నీ మెడలో టీఆర్ఎస్ కండువ కప్పుతాను నీ ఇంటి మీదకి వచ్చి ఆ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పేసి నిన్న ఏదైతే ఆయన మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయో ఇవంతా కూడా ఒక రకమైనటువంటి ఒక వాతావరణం ఒక గందరగోళమైనటువంటి వాతావరణానికి దారి తీసినటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. ఇలా కలిసి అక్కడ స్పీకర్కి మరి లెటర్ కూడా ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. ముఖ్యమంత్రి సైతం కూడా ఈ సంబంధించినటువంటి అంశం పట్ల ప్రాంతాల మధ్యలో వ్యక్తుల మధ్యలో చిచ్చు పెడుతున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి పైన చర్యలు తీసుకునేందుకు మరి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. గతంలో సైతం రేవంత్ రెడ్డి సైతం కూడా ఆయనను హెచ్చరించడం జరిగింది పాడి కౌశిక్ రెడ్డిని. అంటే ఈయన పాడి కౌశిక్ రెడ్డి కేవలం కొట్టుకునేందుకు ఆయన పక్కగా ఉంటాడు, కొట్టుకునేందుకు అయితే సిద్ధంగానే ఉంటాడు. అంటే అసెంబ్లీలో సైతం సీనియర్లు ఒక్కొక్క సంబంధించినటువంటి ఎమ్మెల్యే 5-6 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఆ శాసనసభలో ఉన్నారు. కానీ ఈయనే ఒక తురుంకాలుగా ఇక్కడ షర్ట్ అంతా పైకి లేపి పైకి అనుకొని ఈ అంతా కూడా ఏదో ఫైటింగ్కి పోయినటువంటి విధంగా ఒక అసెంబ్లీలో ప్రవర్తిస్తున్నటువంటి తీరు నిజంగా అసెంబ్లీలో ఇప్పటి వరకు పాడి కౌశిక్ రెడ్డి మొదటిసారే గెలిచింది. ఆయన మొదటిసారే మొన్న ఏదైతే ఆ ఎన్నికల సందర్భంలో అక్కడ కూతురుతోటి మరో పక్కన వాళ్ళ యొక్క వైఫ్తోటి సెంటిమెంట్ రాజకీయాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసి ఏదో చావు తప్పి కళ్ళులొట్ట పోయినట్టుగా ఆయన గెలవడం జరిగింది. మొదటిసారి గెలిచినటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఇక పాడి కౌశిక్ రెడ్డి కేటీఆర్ తర్వాత హరీష్ రావు తర్వాత నేనే ఇక ఈ పార్టీలో అన్నటువంటి తీరుగా గుర్తింపు తెచ్చుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళ యొక్క మెప్పు పొందడం కోసం పాడి కౌశిక్ రెడ్డి ఇట్లాంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఏది నేనే హీరో అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేసి వీళ్ళని విమర్శించడం, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం, ఇది పరపాటిగా పాడి కౌశిక్ రెడ్డికి మారిపోయింది. కాబట్టి పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే కేసీఆర్ దృష్టిలో కేటీఆర్ దృష్టిలో పడాలనుకున్నావో నువ్వు వాళ్ళ దృష్టిలోనే కాదు ఇప్పుడు స్పీకర్ దృష్టిలో పడ్డావు. వాళ్ళ దృష్టిలో పడ్డావో లేదో తెలియదు, కానీ స్పీకర్ దృష్టిలో పడ్డావు. మహిళలంతా కూడా నీ మీద ఫిర్యాదు చేయడం జరిగింది. కేవలం ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహిళలను అవమానించినటువంటిది కాదు, ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలను అవమానించడం జరిగింది. ఇలా హుజరాబాద్లో గెలిచినవంటే అక్కడ మహిళలు వేసినటువంటి ఓట్లతోటి ఇలా గద్దెనెక్కి అసెంబ్లీలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావంటే దానికి మహిళలే కారణం. అట్లాంటి మహిళలను నువ్వు ఎట్లా అవమానిస్తావు? అటువంటి వాళ్ళు వేసినటువంటి ఓట్లతోటి ఇలా నువ్వు పబ్బం గడుపుతున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డికి ఇలా మహిళా లోకమంతా కూడా వాళ్ళందరూ కూడా బగ్గుమంటా ఉన్నారు. చీరలను గాజులను అవమానించినటువంటి పాడి కౌశిక్ రెడ్డికి ఇలా అసెంబ్లీకి పోయేటువంటి
వెళ్ళేటువంటి అర్హత లేదు, ఆయన పైన అనర్హత వేటేయండి, ఆయన యొక్క శాసనసభ సభ్యత్వం ఏదైతే ఉందో ఎమ్మెల్యే సభ్యత్వం అదంతా కూడా రద్దు చేయండి అని చెప్పేసి మరి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మహిళలంతా కూడా బగ్గుమంటూ ఆయన పైన లెటర్ ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పుడు అయితే హరీష్ రావు వీళ్ళందరూ కూడా ఈయన సభ్యత్వం రద్దయినట్టయితే వాళ్ళు కూడా సైలెంట్గానే ఉంటారు. ఇక తప్పని పరిస్థితి. ఇలా పాడి కౌశిక్ రెడ్డి ఇలా చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన వెనుక ఉండి ఎవరు చేపించారు అనేది రెండో అంశం. కానీ ఈరోజు బలే అయిపోయేది మాత్రం పాడి కౌశిక్ రెడ్డి అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈరోజు మా ప్రజాపాలన నడుస్తుంది. మా ప్రభుత్వంలో మహిళలకి ముందు పీట వేసి ముందు స్థానంలో మహిళల్ని కూర్చోబెడుతున్నాం. బస్సు ఉచితంగా ఇస్తే దాని మీద షేటైర్లు వేసి మహిళల్ని కించపరిచిన కేటీఆర్ సిగ్గు లేకుండా మళ్ళీ ట్వీట్లు చేసి మేము మళ్ళీ మహిళా కమిషన్ ద్వారా ఫిర్యాదులు అందుకున్న కేటీఆర్కి మేము అక్కడ ధర్నా చేస్తే అప్పుడు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాడు. ఇప్పుడు కూడా కౌశిక్ రెడ్డి మళ్ళీ అదే వ్యవహారం. ఒకరోజు గవర్నర్ని తిట్టిండు, ఓ రోజు సీతక్కని తిట్టిండు, ఇప్పుడు యావత్ సమాజంలో ఉన్న తెలంగాణ మహిళలని తిట్టిండు. తొలి రోజే మహిళా క్యాబినెట్ అంటే తొలి తెలంగాణలో మహిళలు క్యాబినెట్లో లేకుండా మహిళల్ని అఘోరపరిచి కించపరిచినటువంటి పార్టీ అది. వారికి అదే సంస్కారం సంస్కృతి నేర్పించినటువంటి కేసీఆర్ ఇక ముందర పెట్టి పాడి కౌశిక్ రెడ్డిని ముందర పెట్టి ఆడుతున్నటువంటి ఈ డ్రామాలకి తెరపడాలి. ఇప్పుడు శాస్త్రి గనక చెప్పకపోతే ఒకళ్ళైనరు ఇద్దరైనరు, రేపు పొద్దున ఇక్కడ గల్లీలోలు ఇంకా ఏదైనా చిన్న చిన్న కార్యకర్తలు కూడా రేపు సమాజంలో ఉన్న మహిళల్ని అఘోరపరిచి మమ్మల్ని కించపరిచి ఇంకా రకరకాలుగా విన్యాసాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఒక ప్రజాప్రతినిధి ఉండి ప్రెస్ మీట్ పెట్టి గాజులు చీర పంపిస్తున్న దద్దమ్మవైన ఎమ్మెల్యే అని అంటే చీర గాజులు వేసుకునే ప్రతి ఒక్క మహిళ దద్దమ్మలాని పాడి కౌశిక్ రెడ్డిని అడగాల్సినటువంటి విషయం. అదే మేము ఈరోజు మా స్పీకర్ గారికి మన స్పీకర్ గారికి మేము ఇచ్చినాము. దాన్ని సుమోటోగా తీసుకొని మహిళా కమిషన్ కానీ స్పీకర్ గారు కానీ రేపు పొద్దున గవర్నర్ కూడా దీన్ని సుమోటోగా తీసుకొని ఆయనని ఇమీడియట్గా ఫస్ట్ సస్పెండ్ చేయాలి, ఆ తర్వాత ఆయన డిస్క్వాలిఫై చేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అంతరిక్షంలో పోతున్నటువంటి మహిళలు ఈరోజు సమాజంలో వారిని ఉద్దేశించి ఈరోజు మీకు ఏమన్నా ఉంటే మేము రాజకీయం జోలికి పోదలుచుకోలేదు. మేము మీకు ఏమన్నా ఉంటే మీరు కొట్లాడుకోండి. కానీ దాంట్లో మహిళలు ఏం చేసేది, మహిళల పాత్ర ఏమున్నది? మీరు ఆయన పార్టీలో నుంచి వెళ్ళిపోయిందా, పార్టీలో నుంచి ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడు అనేది మీరు కొట్లాడుకోండి. అది మాకు సంబంధం లేదు మా మహిళా సమాజాన్ని. కానీ మా మహిళల్ని మధ్యలోకి తీసుకొచ్చినందుకు మేము స్వచ్ఛందంగా మహిళల మందరం కూడా 3 రోజుల నుంచి ఇదే పనిగా నిన్న టీఆర్ఎస్ భవన్ని ముట్టడి చేసినాం. పాడి కౌశిక్ రెడ్డిని రమ్మని కూడా అక్కడి నుంచి సవాల్ విసిరినాం.